అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులో గ్లోబల్ మార్కెట్ డే 2024లో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అదేవిధంగా తెలంగాణలో మొదటగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. ఆ మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి వారంలోగా నివేదిక ఇస్తామన్నారు. అదేవిధంగా ఈ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇబ్బందులు రాకుండా ఇంకా ఈ ఎస్సీ వర్గీకరణను ఎవరు అడ్డుపడకుండా ఈ ఎస్సీ వర్గీకరణను ఎప్పటికీ రద్దు చేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని అంగీకరించి ఈ ఎస్సీ వర్గీకరణ వారంలోగా నివేదిక ఇస్తామని ప్రకటించారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మా 59 దళిత కులాలకు మరి ముఖ్యంగా మందకృష్ణన్న గారికి బహుమతిగా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై అంబేద్కర్ గారికి, జై బాబు జగజ్జీవన్ రామ్ గారికి, అలాగే జై భీమ్, జై. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భీమ్.